అందరూ వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు? గౌతమా, లేకుంటే నిఖిలా, ప్రేరణనా, నబీలా, అవినాషా? మీరైతే ఎవరు అనుకుంటున్నారో? ఎవరైతే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశారో, బాగా ఆడారు, బాగా నిలదొక్కున్నారో, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఇతనైతే బాగుండు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్రోమో చూస్తుంటే పిచ్చెక్కిపోయింది భయ్య, మామూలుగా కాదు, మైండ్ పోయింది, నాకైతే బ్లర్ అయిపోయింది అనమాట. ఏంటంటే విన్నర్ని డిసైడ్ చేసేటప్పుడు కంటెస్టెంట్స్, ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ, హౌస్ మేట్స్ అందరూ కూడా బయట వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒపీనియన్ అడిగినప్పుడు నాగార్జున గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మోర్ దెన్ టైమ్స్ గౌతమ్ అనే నిఖిల్ పేరు, నబీలు, ప్రేరణ పేరు కూడా వచ్చింది. సో దిస్ టైమ్ ఈజ్ కన్ఫ్యూజన్ ద బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకైతే లిటరల్లీ ఎవర్రా బాబు ఈ కప్పు పట్టుకునేదని అయితే చాలా ఉత్సాహంగా ఉంది. ఒక విషయంలో చెప్పాలా, మొత్తం కూడా అందరూ మనసుని గెలుచుకున్నారు. 5 కూడా 5 బాంబులు అని చెప్పొచ్చు, అందరం కూడా పేల్చి పడేశారు. ఇప్పటి వరకు జనాలు ఇంతవరకు మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారంటే ఏకైక కారణం మీరు ఆడిన ఆట తీరు. ఆట తీరుకి యాడ్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇప్పటి వరకు అసలు మీకు ఎటువంటి మచ్చ లేకుండా బాగా మాట్లాడారు, ఆడారు, మార్చుకున్నారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకున్నారు. చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయంలో మిమ్మల్ని. ఇప్పుడు విన్నర్ ఒక్కరికే కావాలి కాబట్టి అది గౌతమ, నిఖిల్, వీళ్ళిద్దరే ఓటింగ్లో మనం ముందు ప్లేస్లో ఉన్నారన్నమాట. కర్మ వాళ్ళందరూ కూడా ఓట్లు పంచుకున్నారు, ముగ్గురు కూడా. వీళ్ళ మట్టికి కర్మ వాళ్ళందరూ కూడా ప్రైజ్ మనీ రివీల్ చేస్తారన్నమాట. ఫస్ట్ ప్రైజ్ మనీకి ఎవరు బెండ్ అవుతారు? నాకు తెలుసు ఆ ముగ్గురే బెండ్ అవుతారు. అంతమించి మనం ఊహించిన వ్యక్తి ఈసారి టైటిల్ విన్నర్ అవుతారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి. మనం ఊహ కందని వ్యక్తి అక్కడ టైటిల్ పట్టుకున్నాడు అంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మేటట్టే ఉంది. ఈసారి బిగ్ బాస్ మొత్తం తలరాతలు మార్చేశాడు, అందరూ అంచనాలని తుడిచివేశాడు. ఎవరైతే ఎక్కువ విన్నర్ అవ్వాలని మీరు కోరుకున్నారో వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్స్లో లేరు. ఇది క్లియర్గా కనబడుతుంది ఈ ప్రోమోని బట్టి. మనకు ప్రోమోలో చూసుకున్నట్టయితే నాగార్జున గారు ఎంటర్టైన్మెంట్ మన ఉపేంద్ర గారు వచ్చారు. వామో మామూలుగా లేదయ్యో. అసలు ఉపేంద్ర గారు సినిమా అంటేనే మనకి ఒక పీక్స్లో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అటువంటివి. గాడ్ ఈజ్ గ్రేట్, ఐఆమ్ గాడ్ ఈజ్ గ్రేట్, సూపర్. అసలు ఆ సినిమాతోనే అందరికీ పరిచయం అయిపోయాడు ఆయన ఉపేంద్ర గారు. నెంబర్ 1 యాక్టర్. ఆయన చేతుల మీదుగా కానీ ఇస్తారా, లేకపోతే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఇస్తారా? ఇవాళ చీఫ్ గెస్ట్ ఎవరనేది పెద్ద సస్పెన్స్. అల్లు అర్జున్ గారు మొన్నే కేసు అయింది, చాలా రచ్చ అయింది, జైలుకు కూడా వెళ్ళాడు. 1 డే జైల్లో ఉంచి ఆయన మీద కూడా ఇప్పుడు చాలా అంటే చాలా బజ్ ఉంది. ఆయన ఒకసారి అడుగు పెడితే మటుకి కోట్ల మంది ఎదురు చూస్తారు ఈ సీజన్ కోసం. సో చీఫ్ గెస్ట్ రివీల్ చేయలేదు. ఎంత ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారంటే కోట్ల మంది ఈ టైటిల్ ఎవరు పట్టుకుంటారా బాబు అని ఎదురు చూపులకైతే ఈరోజు చెక్కు పడుతుంది. ఈరోజు ఇంకా 1 అవర్లో ఎవరు విన్నర్ అనేది డిసైడ్ చేసేస్తారో ఖచ్చితంగా. ఆల్రెడీ రోడ్ నెంబర్ 5లో అయితే బ్యారిగేట్లు పెట్టేశారు. ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా పిచ్చెక్కిపోతుంది, మైండ్ పోయింది నాకు. అసలు ఏంట్రా ఇంత క్రౌడ్, ఎవర్రా విన్నర్ అంటే ఖచ్చితంగా 3 అక్షరాలే. 3 అక్షరాల్లోనే ఉన్నారు విన్నర్. అది ఎవరో మీరు గెస్ట్ చేస్తే మీరు కొడతారు జాక్ ఫట్. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పటి వరకు మనం చెప్పిన రివ్యూస్ అన్నీ కూడా వేరే రకం, ఇదొక రకమైన రివ్యూ. మీకు అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చాలని కోరుకుంటున్నా. ఎందుకంటే విన్నర్ని డిసైడ్ చేసేది 3 అక్షరాలు. అంటే 3 అక్షరాల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరు ఎంచుకోండి. 3 అక్షరాల వ్యక్తే విన్నర్. ఇందులో ఎటువంటి రాజీ లేదు. 3 అక్షరాల్లోనే ఉన్నాడు విన్నర్. అది ఎవరనేది మీరు డిసైడ్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఒక్కరోజు మటుకు ఎదురు చూపులకి మీరు వ్యర్థం కాకుండా పోతాం. ఖచ్చితంగా వ్యర్థం అవదు. ఎందుకంటే నేను చెప్పే విన్నర్ అలాంటాడు 3 అక్షరాల వ్యక్తి. ఖచ్చితంగా చెప్తున్నా. కానీ ప్రోమోలో లాస్ట్లో కమెండర్స్ దిగారు. వామ్మో ఏంటైనా ఇదేంటి ఇష్ట అయ్యా, బిగ్ బాస్ వాళ్ళని చంపేస్తారా ఏంటి అంటే విన్నర్ ఒక్కడే ఉంచి మొత్తం కాల్ చేస్తారేమో నాకు తెలిసినంతవరకు. ఏమో కమెండర్స్ ప్లీజ్ సరౌండింగ్ ద బిగ్ బాస్ టాప్ 5 మెంబర్స్ అన్నాడు. సరౌండ్ చేస్తే వాళ్ళు మొత్తం ఏదో గన్నలు పట్టుకొని తిరుగుతున్నారు. అయ్యా నాకు భయం వేస్తుంది అయ్యా, విన్నర్ని బట్టి కాల్చకండి అయ్యా, మీకు దండం పెడతా. నేను అనుకున్న వాడు మట్టికి బయటకు వచ్చేయాలి భయ్యా. ఖచ్చితంగా విన్నర్ ఎవరో నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఖచ్చితంగా 3 అక్షరాల వ్యక్తే. నేను వ్యక్తి పేరు రివీల్ చేయను.
మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ మీద కామెంట్ కొట్టండి. ఎవడన్నా తెలిసిపోవాలి ఈ దెబ్బతో. ఖచ్చితంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసారు. ఆ టాప్ 5 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బిగ్ బాస్లో ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూడా అక్కడ కూర్చొని నాగార్జున గారిని ఎంటర్టైన్మెంట్ చేసే పనిలో మన శేఖర్ భాష కూడా ఉన్నాడు. అలాగే సోనియాకి పెళ్లికలు వచ్చేసిందంట. అమ్మో మన ఇద్దరు ఏం మాట్లాడుకున్నా ట్రోల్ చేస్తున్నారు సార్ అంటే, ట్రోలర్స్కి మనం భయపడతామా సోనియా అంటే చాలా ఫన్నీగా ఉంది. చాలా అంటే ఇప్పుడు అదొక గేమ్ షో భయ్య, అది రియాలిటీ గేమ్ షో. ఇప్పుడు నేను మాట్లాడినా తప్పుగా, వాళ్ళు మాట్లాడినా తప్పుగా, అదంతా కూడా మీరు ఏ కోణంలో చూడాలి, ఇదంతా కూడా ఒక కల్పిత కథలాగా చూడాలి. రియాలిటీ షో కాబట్టి ఎవరు కూడా హట్ అవ్వకూడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు విన్నర్ అయినా కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, చాలా అప్రిషియేట్ చేయండి. అది ప్రాంతీయ భేదం అస్సలు చూపించొద్దు ఈ టైంలో. ఎందుకంటే చాలామంది చాలా స్ట్రగుల్స్ని ఎదుర్కొని వచ్చిన వాళ్ళే. ఏ భాషనే కానీ తినేది 4 ముద్దలే కాబట్టి, ఆ అన్నమే కాబట్టి ఆ అన్నం మీద మటుకు దుమ్ము పోయొద్దు. ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా విన్నర్ని రిసీవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నా. విన్నర్కి 3 అక్షరాలు చెప్పాను కదా, ఎవరైతే ముందు గెస్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ప్రోమో అయితే పిచ్చెక్కిసింది, మామూలుగా లేదు. ఒకసారి ప్రోమో చూడకపోతే అందరూ కూడా వెళ్ళి ప్రోమో చూసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి భయ్య, ఫాలో చేయండి. ఒక్కరోజు ఫాలో చేస్తేనే మీకు తెలుస్తుంది విన్నర్ ఎవరు. నేను మళ్ళీ 1 అవర్లో 1 అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా అప్పుడు పేరు కూడా రివీల్ చేస్తా, 3 అక్షరాల పేరు. థ్యాంక్ యూ సో మచ్.